కేవలం 200 ఉద్యోగాలు ఇచ్చే కంపెనీకి 22,000 కోట్ల రాయితీ ఎందుకు ఇస్తున్నారని అడిగితే అది దుష్ప్రచారం ఎలా అవుతుందని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి. గూగుల్ డేటా సెంటర్పై వైఎస్ఆర్సీపీ అసత్య ప్రచారం చేస్తోందంటూ మంత్రి లోకేష్ చేసిన ట్వీట్కు కౌంటర్ ఇచ్చారు ఆయన. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదానీ, గూగుల్, ఎయిర్టెల్ ద్వారా ఐటీ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేసి 25,000 ఉద్యోగాలు వచ్చేలా ఒప్పందం చేసుకుందన్నారు. కూటమి ప్రభుత్వం దాన్ని డేటా సెంటర్కే పరిమితం చేసి 200 ఉద్యోగాలకు కుదించడం నిరుద్యోగులను మోసం చేయడం కాదా? లోకేష్ను ప్రశ్నించారు కారుమూరి వెంకటరెడ్డి. కేవలం 200 ఉద్యోగాలు ఇచ్చే కంపెనీకి 22,000 కోట్ల రాయితీ ఎందుకు ఇస్తున్నారని అడిగితే అది దుష్ప్రచారం ఎలా అవుతుందని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి. గూగుల్ డేటా సెంటర్పై వైఎస్ఆర్సీపీ అసత్య ప్రచారం చేస్తోందంటూ మంత్రి లోకేష్ చేసిన ట్వీట్కు కౌంటర్ ఇచ్చారు ఆయన. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదానీ, గూగుల్, ఎయిర్టెల్ ద్వారా ఐటీ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేసి 25,000 ఉద్యోగాలు వచ్చేలా ఒప్పందం చేసుకుందన్నారు. కూటమి ప్రభుత్వం దాన్ని డేటా సెంటర్కే పరిమితం చేసి 200 ఉద్యోగాలకు కుదించడం నిరుద్యోగులను మోసం చేయడం కాదా? లోకేష్ను ప్రశ్నించారు కారుమూరి వెంకటరెడ్డి.